చూసాం కదా కోడిని ఎలా పెంచుతారో దాన్ని పోరాట పటిమలోకి సిద్ధం చేయడానికి ఏ విధమైన కసరత్తు చేస్తారు. అదేవిధంగా కుక్కుడు శాస్త్రం రూపాన్ని కూడా వీటిని ఏ విధంగా ఆస్ట్రాలజీ రూపంగా వీటిని దింపుడు కోడ్ల కింద పందెంలోకి ఎలా దింపుతారో కూడా ఇప్పుడు మనం చూసాము. మరో పక్క చూసుకుంటే పోలీస్ అధికారులు మటుకి దీని కోడి పందాలు నిర్వహించమని చెప్పని కోడి పందాలను నిర్వహిస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క పందెం రాయుళ్ళు అదేవిధంగా సంక్రాంతి పండుగ సందడి చేయడానికి వస్తున్న బంధువులు అదేవిధంగా ఎవరైతే ఆహ్లాదకరంగా వాతావరణం చూడడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ రోజు ఎప్పుడు జరిగే విధంగా మేము ఈ పండుగను చూస్తామని చెప్పని పందాల్లో పాల్గొంటామని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే మూగ జీవాలని హింసించకూడదని చెప్పినని మరో పక్క కొంతమంది వాదులైతే మడికి చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ ఉభయ గోదావరి జిల్లా అదేవిధంగా సంక్రాంతి పండుగ భీమవరం జిల్లాలో పెద్ద ఎత్తున అట్టహాసంగా చేయడానికి ఇప్పటికే పందెం రాయులు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారని చెప్పచ్చు.